నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కనిపించినంత మేర ఇసుక, ఈదురుగాలులు వీచినప్పుడల్లా కళ్ళు తెరవడమే కష్టం. అత్యంత దుర్భరమైన, దుర్లభమైన వాతావరణ, భౌగోళిక సంక్లిష్టతలు. భారత్ పాక్ సరిహద్దుల్లో రాజస్థాన్ వద్ద పరిస్థితి ఇది. థార్ ఎడారి అంతటా విస్తరించిన సరిహద్దుల్లో విధులు నిర్వహించడం కత్తి మీద సాము లాంటిది. ఓవైపు పాకిస్తాన్ నుంచి శత్రుముఖలు, మరోవైపు అంతకంటే ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు. రెంటితోనూ యుద్ధం చేస్తూనే తన విధి నిర్వహణ కొనసాగిస్తోంది భారత సరిహద్దు భద్రతా దళం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా సరిహద్దుల్ని రక్షిస్తూ విలువ కట్టలేని త్యాగాలు చేస్తున్నారు సరిహద్దుల్లోని జవాన్లు. రాజస్థాన్లోని థార్ ఎడారి విస్తరించిన ప్రాంతంలో సరిహద్దు వెంబడి ప్రయాణించిన ఈటీవీ ఈనాడు బృందం సరిహద్దు భద్రతా దళం ఎలాంటి పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తుందో తెలుసుకుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాజస్థాన్లో థార్ ఎడారి రెండు దేశాల్లోనూ విస్తరించి ఉంది. ఉగ్రవాద మూకలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, మాదక ద్రవ్యాల రవాణా, వీటన్నింటికీ తోడు శత్రుదేశపు సైనికుల దాడులు, ఇలాంటి అన్ని ప్రమాదాల్ని కాచుకుంటూ సరిహద్దుల్ని రక్షిస్తోంది భద్రతా దళం. బయటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలకు తోడు సరిహద్దుల్లో వాతావరణం భద్రతా బలగాలకు అతిపెద్ద పరీక్ష. దాదాపు 1000 కిలోమీటర్ల మేర పొడవైన ఈ సరిహద్దుల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు విపరీతమే. రాత్రిపూట 0 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే నిండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం 57 డిగ్రీలకు చేరిపోతుంది. ఆంధీలని పిలిచే ఇసుక తుపాన్లు అడుగు తీసి అడుగు వేయనివ్వవు. ఎడారిలో ఈదురుగాలులకు ఇసుక పైకి లేచినప్పుడు 3 అడుగుల దూరంలోని మనిషి కూడా కనిపించనంతటి దుర్లభమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కనుచూపు మేర ఎండమావులే తప్ప ఎక్కడా నీటి జాడ, నీడ జాడ కూడా ఉండదు. గాలివాటానికే మాయమయ్యే ఇసుక దిబ్బల మాటున సరిహద్దు కంచె కూడా మునిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అసలు సరిహద్దు ఎక్కడ ఉందో కనిపించకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సరిహద్దులు దాటేందుకు ఉగ్రమూకలు కుట్రలు చేస్తుంటాయి. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ రక్షణ విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారు సరిహద్దు భద్రతా దళం జవాన్లు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ కు సరిగ్గా తూర్పు వైపున ఉన్న ప్రాంతం రాజస్థాన్. 1037 కిలోమీటర్ల మేర పాక్తో సరిహద్దును పంచుకుంటోంది ఈ ఎడారి రాష్ట్రం. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో థార్ అగ్రభాగాన ఉంది. థార్ ఎడారిలోని బార్మేర్, జైసల్మేర్ సెక్టార్లు సరిహద్దు భద్రతా దళానికి అత్యంత కీలకమైన ప్రాంతం. రాత్రిపూట 0 డిగ్రీలకు చేరిపోయే ఎడారి ఉష్ణోగ్రతలు నిండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా మండిపోతుంది. అత్యధిక ఉష్ణోగ్రత దాదాపు 57 డిగ్రీలకు చేరుతుంది. ఇలాంటి నిప్పుల కొలిమిలోనే భారత సరిహద్దు భద్రతా దళం నిలువు కాళ్లపై సరిహద్దును కావలి కాస్తోంది. కళ్లలో వత్తులు వేసుకుని మరి బీఎస్ఎఫ్ జవాన్లు అత్యాధునిక పరికరాలతో కంచెపై నిరంతరం నిఘా ఉంచుతారు. శత్రు సైన్యం, ముష్కరమూకలు ఇటువైపు కన్నెయ్యకుండా మాతృభూమికి రక్షణ కవచంగా నిలబడుతుంది బీఎస్ఎఫ్. పంజాబ్లోని 274 సరిహద్దు రాయి నుంచి 921 నెంబర్ సరిహద్దు వరకు థార్ ఎడారిలో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఎటు చూసినా ఇసుక దిబ్బలపై అక్కడక్కడా మొలిచిన పిచ్చి మొక్కలు మినహా మరేమీ కనిపించవు కూడా. వేసవి వచ్చిందంటే ఈ ప్రాంతమంతా నిప్పుల కొలిమిగా మారిపోతుంది. ఈ వేడిమిని భరించేందుకు బీఎస్ఎఫ్ ప్రత్యేక వస్త్రాలు కూడా ధరిస్తారు. రోజులో 8 లీటర్ల నీటిని తాగాల్సిందే. రాజస్థాన్లోని థార్ ఎడారి సరిహద్దు ప్రాంతం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రత్యేకించి ఈ సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్కి ఉన్నటువంటి సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్నటువంటి ఫెన్సింగ్ పూర్తిగా కప్పబడిపోతూ ఉంటుంది. ఇలాంటి శాండ్ డ్యూన్స్ అంటే ప్రత్యేకించి గాలివాటంగా వచ్చేటువంటి ఇలాంటి ఇసుక దిబ్బలు పూర్తిగా ఆ ఫెన్సింగ్ని కప్పేస్తుంటాయి. ప్రస్తుతం మనం వెనక చూస్తే కనుక దాదాపుగా 25 అడుగులు వరకు ఎత్తున్నటువంటి ఈ ఫెన్సింగ్ ఈ గాలివాటంగా వచ్చేటువంటి ఈ మట్టి దిబ్బలు, ఇసుక దిబ్బల కారణంగా పూర్తిగా కప్పబడిపోతుంది. ప్రస్తుతం మన
ఎడం వైపు చూస్తే కనుక సరిగ్గా అటువైపు పక్కన ఉన్నటువంటి మట్టి ఇసుక దిబ్బల్లో పూర్తిగా ఫెన్సింగ్ కప్పబడిపోయి ఉంది. దీన్నే పూర్తిగా బీఎస్ఎఫ్ జవాన్లు, బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తరచూ గమనిస్తూ అక్కడ మార్కింగ్, ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేస్తుంటారు. ఆ గుర్తుల ఆధారంగానే ఈ ఫెన్సింగ్ని రూపొందిస్తుంటారు. అలాగే ఈ ఫెన్సింగ్కి ఆవల దాదాపుగా ఒక 150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బోర్డర్ పిల్లర్ కూడా ఈ ఇసుక దిబ్బల్లో కప్పబడిపోతూ ఉంటుంది. అయితే ఈ ఇసుక దిబ్బల్లో కప్పబడిపోయినటువంటి బోర్డర్ పిల్లర్ను గుర్తించేందుకు దాదాపుగా 25 అడుగులకు పైగా ఒక పిల్లర్ను ఇసుకలోనే ఏర్పాటు చేస్తుంటారు. తద్వారానే సరిహద్దు రేఖ ఇది అని చెప్పి గుర్తించేందుకు వీలవుతుంది. సరిహద్దుల్లో దుర్లభమైన ఈ ఎడారిలో ఉండే ఇసుక దిబ్బలు ఉన్నట్టుండి మాయమైపోతాయి. తెల్లవారేసరికి ఒకచోట ఉండాల్సిన ఇసుక తిన్న మరోచోట ప్రత్యక్షమవుతుంది. ఎడారిలో వీచే ఆంధీ లాంటి ఉధృతమైన గాలులకు ఈ ఇసుక తిన్నెలు తమ స్థానాన్ని మార్చేసుకుంటాయి. ఒకచోట కంచె మొత్తం కప్పబడిపోతే మరోచోట 25 అడుగుల ఎత్తైన సరిహద్దు కంచె నేలకంతా కనిపిస్తుంది. అయితే సరిహద్దు కంచెను గుర్తించేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు తమదైన శైలిలో కర్రల్ని పాతి హద్దును గుర్తు పెట్టుకుంటారు. జైసల్మేర్లోని మురార్ సమీపంలో ఉండే ఈ ఇసుక తిన్నెలు గాలివాటానికి కదిలి వెళ్లిపోతుంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే దిగబడిపోయే ఇలాంటి ఇసుక తిన్నెలపై పహారా పెను సవాళ్లతో కూడిన అంశమే. ఇలాంటి చోట కూడా బీఎస్ఎఫ్ జవాన్లు రోజులో 16 కిలోమీటర్ల మేర నడిచి విధులు నిర్వహిస్తున్నారు. మాయమయ్యే ఇసుక తిన్నెలు, ఇసుక దిబ్బల్లో కప్పబడిపోయే సరిహద్దు కంచెలు పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచె వెంబడి వనాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చెట్లు పెంచితే ఇసుక దుమారం, తిన్నెలు కొత్తగా ఏర్పడడం లాంటి పరిస్థితి మారిపోతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే సరిహద్దుల్లో కంచె వెంట చెట్లు పెంచే కార్యక్రమం సాగుతోంది. దీనికి రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించింది. దీనివల్ల కొంత ప్రాంతంలో ఎడారిలోనూ చెట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. చెట్లు పెంచేందుకు దాదాపు 40 కిలోమీటర్ల మేర పైపులేని వేసి నీటిని సరఫరా చేస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం. ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తోన్న భద్రతా దళాల త్యాగం వెలకట్టలేని. సరిహద్దు కంచెల వద్ద ఇలా నిరంతరం నిఘా కొనసాగుతున్నా చొరబాట్లు మాత్రం ఒకటో అరో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కంచె వెంబడి గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసిన ముష్కరముఖలు ఏదో ఒక ప్రాంతంలో గుట్టుగా సరిహద్దు దాటేస్తున్నాయి. అలాంటి చొరబాటు యత్నాలు గుర్తించి అప్రమత్తం కావడానికి సరిహద్దు భద్రతా దళం వినూత్నమైన దేశీయ విధానాన్ని అనుసరిస్తోంది. కంచెను ఆనుకొని నిర్వహించే ఈ ప్రత్యేక విధానమే కోరా చెకింగ్. ఓవైపు థర్మల్ ఇమేజర్లు, బైనాక్యులర్ లెన్సులు, నైట్ విజన్ గాగుల్స్ లాంటి ప్రత్యేక శాస్త్రీయ పరికరాలను కలిగి ఉన్న దేశీయంగా రూపొందించిన కొన్ని విధానాలను సరిహద్దు భద్రతా దళం అనుసరిస్తోంది. ప్రత్యేకించి రాజస్థాన్ సరిహద్దుల్లోనే ఈ కోరా చెకింగ్ విధానాన్ని సరిహద్దు భద్రతా దళం చేపడుతోంది. సరిహద్దు కంచెకు ఆనుకొని ఉండే ప్రాంతాన్ని సెన్సిటైజ్ జోన్ గా వ్యవహరిస్తుంది బీఎస్ఎఫ్. కంచెకు 2 వైపులా 22 అడుగుల ప్రాంతాన్ని ఒంటెల వెనుక కట్టిన చెక్కతో చదును చేస్తారు. కిలోమీటర్ల మేర కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు చొరబాట్లు, జంతువుల కదలికలు ఏమైనా ఉంటే ఇట్టే తేలిపోతుంది. గస్తీకి వెళ్లే జవాన్లు వీటిని గుర్తించి పై అధికారులకు సమాచారమిస్తారు. ఇసుకలో పడిన ముద్రను బట్టి అది ఎప్పుడు పడిందో ఆ ముద్ర ఉన్న వ్యక్తి, జంతువు బరువెంతో కూడా లెక్కగట్టేస్తారు బీఎస్ఎఫ్ నిపుణులు. గస్తీ కాసేప్పుడు కూడా ఈ చదును చేసిన ప్రాంతంపై ఎట్టి పరిస్థితుల్లోనూ జవాన్లు నడిచే ప్రయత్నం చెయ్యరు కూడా. ప్రతి 2 రోజులకో మారు కంచెకు ఇరువైపులా ఒంటెల వెనుక కట్టిన చెక్కలతో ఈ ఇసుక ప్రాంతాన్ని చదును చేస్తూనే ఉంటారు. ఒకవేళ చొరబాట్లు జరిగినా సుదూర ప్రాంతం వరకు ఇసుక తిన్నెలతో విస్తరించిన తారెడారిలో ఎక్కువ దూరం నడవటమూ కష్టమే. ఫలితంగా చొరబాటుదారుడు ఎక్కడో చోట దొరికిపోతాడని చెబుతారు. ఇక ప్రత్యేకించి సరిహద్దుకు రక్షణగా ఉన్న ఇనుప కంచెను కత్తిరించేందుకు ఎవరైనా ప్రయత్నించినా సులువుగా దొరికిపోవటం ఖాయం. బోర్డర్ అవుట్ పోస్టుల వెంబడి అంతటా కంచెకు ఉన్న ఇనుప తీగకు బీఎస్ఎఫ్ 2 ఖాళీ సీసాలు వేలాడదీసి తమదైన ప్రత్యేక హెచ్చరికా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తీగను ఎక్కడ కత్తిరించినా ఏదో ఒక చోట ఉంచిన ఈ సీసాలు గాలికి ఊగుతూ పెద్ద శబ్దాన్ని చేస్తాయి. అది విని జవాన్లు అప్రమత్తమై సదరు ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
భారత్-పాక్ సరిహద్దుల వెంబడి ప్రత్యేకించి తనిఖీ చేసేందుకు విభిన్నమైన వ్యూహాలను బీఎస్ఎఫ్ జవాన్లు అనుసరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి మనం చూస్తున్నటువంటి కంచె వెంబడి ఈ వ్యూహాలు అమలు అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి రాజస్థాన్లోని జైసల్మేర్ సెక్టర్ కానీ, బార్మేర్ సెక్టర్ కానీ ఇలా వివిధ సెక్టార్ల ప్రాంతంలో పూర్తిగా తారేడారి కావడంతో ఇసుక వద్ద కోరా చెకింగ్ అనే ప్రత్యేక వ్యవస్థని రూపొందిస్తారు. కంచెను ఆనుకొని దాదాపుగా 22 అడుగుల మేర ఈ ప్రాంతంలో పూర్తిగా ఇసుక ప్రాంతాన్ని శుభ్రం చేసి ఉంచుతారు. ప్రతిరోజు కూడా ఒక చెక్క సాయంతో ఇలా పూర్తిగా చదును చేసి ఉంచుతారు. ఆ చదును చేసిన ప్రాంతాన్ని ప్రతిరోజు కూడా తనిఖీ చేస్తూ ఉంటారు. ఎలాంటి అడుగు గుర్తులైనా సరే, ఎలాంటి అడుగులు లేకపోతే పాదం ముద్రలకు సంబంధించినటువంటి అనుపానులు కనిపెట్టేందుకు ఈ వ్యవస్థని బీఎస్ఎఫ్ జవాన్లు రూపొందించారు. ప్రస్తుతం చూస్తే కనుక కొద్దిమేర పూర్తిగా చదును చేసిన ప్రాంతంలో ఎలాంటి పాదముద్రలు పడినప్పటికీ కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు తెలిసిపోతుంది. అయితే ఇలాంటి పాదముద్రలను గుర్తించి ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారన్న అంశాన్ని వారు ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఇలా పాదముద్రల వ్యవస్థను ప్రత్యేకమైన ఒక నిపుణుడు కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించినటువంటి ఒక నిపుణుడు కూడా గుర్తించే వీలుంటుంది. అలా శత్రు దేశాలకు చెందినటువంటి పాదముద్రలను కానీ, ఉగ్రవాదులు ఎవరైనా చొరబాటుదారులకు సంబంధించినటువంటి పాదముద్రలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఇలా కంచె వెంబడి పూర్తిగా ఈ రాజస్థాన్ ప్రాంతం అంతా కూడా ఇదే తనిఖీ కొనసాగుతుంది. కంచె వెంబడి 22 అడుగుల దూరంలో ఇటు కంచెకు అటు కూడా కొనసాగుతుంది ఈ తనిఖీ. ప్రత్యేకించి ఇక కంచె తనిఖీ విషయంలో బీఎస్ఎఫ్ జవాన్లు మరొక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తారు. ఈ కంచె పూర్తిగా ఇనుప కంచె కావడంతో దీన్ని ఎవరైనా సరే కత్తిరించే వీలుంటుంది. అందుకోసం ఇలా బాటిళ్ల సాయంతో కూడా వీరు ప్రత్యేకించి అప్రమత్త అలారం సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది సహజసిద్ధమైన అలారం. ఎవరైనా కత్తిరిస్తే కనుక ఈ సౌండ్ కారణంగా దీన్ని చేసే శబ్దం అనుగుణంగా కూడా అప్రమత్త విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు.